అందరికీ నమస్తే సార్. అనంతపురం జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులకు, క్లస్టర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు, అన్ని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలకు ప్రధానోపాధ్యాయులకి అందరికీ నమస్తే. ముఖ్యంగా మనం ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌లో డేటా సబ్మిట్ చేయడంలో చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా గమనించడం జరిగింది. సో, ముఖ్యంగా మనం గమనించాల్సిందేమంటే, మండల విద్యాశాఖ అధికారులు మరియు క్లస్టర్ హెడ్ మాస్టర్లు, సీఆర్ఎంటీలు రివ్యూ చేసుకోవాల్సినవంటే ముఖ్యంగా మండల్లో ఏ పాఠశాల విద్యార్థులకి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఎలిజిబిలిటీ వస్తుందనేటువంటిది మీరు ఒక కన్క్లూజన్‌కి రావాలా. సో, అది ముందుగా మీరు డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సార్. సో, మీకు ఒక రిపోర్ట్ ఇక్కడ మీరు గమనిస్తే, ఒక రిపోర్ట్‌ని ఇక్కడ గమనించండి. సో, ఇక్కడ రిపోర్ట్‌లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సింగనమల మండలం అనే లెఫ్ట్ సైడ్ ఇక్కడ గమనిస్తే సింగనమల మండలంలో యాజమాన్య వారి పాఠశాలలున్నాయి. సో, ఇక్కడ 7 హై స్కూల్స్ ఉంటే 7 హై స్కూల్స్‌లో కూడా మనకి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఎలిజిబిలిటీ ఉన్న పిల్లలున్నారు. సబ్మిట్ చేసినారు. హై స్కూల్ బీపీఎస్ ఓకే. సింగనమల మాకు ఓకే. ఇక్కడ చూస్తే మనం తక్కువ ప్రోగ్రెస్ ఉన్నటువంటి మండలాలు గనుక గమనిస్తే పుట్లూరు. ఇక్కడ చూస్తే ఇక్కడ గమనిస్తే హై స్కూల్స్‌లో కూడా అన్నిటి కూడా చేసినారు. అదేవిధంగా ఇక్కడ చూడండి కూడేరు. కూడేరులో హై స్కూల్స్ 5 ఉన్నాయి. 4 ఎంటర్ చేసినారు. 1 ఎంటర్ చేయలేదు. అది యూపీ స్కూల్స్ 4 ఉంటే 4 ఎంటర్ చేయలేదు. హై స్కూల్స్ ప్లస్ బీపీఎస్ 1 ఉంటే 1 ఎంటర్ చేయలేదు. అంటే మనకు హై స్కూల్ ప్లస్ ఎంపీఎస్ 2 ఉంటే కూడా 2 ఎంటర్ చేయలేదు. ఇక్కడే ఒకటేమంటే మన నైబర్‌హుడ్ ఫార్మాట్ ప్రకారం ప్రతి ఆవాస ప్రాంతంలోనూ ప్రాథమిక పాఠశాల అయితే ఉన్నది. ఇది వాస్తవం. మన జిల్లాలో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ అయినటువంటి పిల్లల సంఖ్య చూసుకొని ఇక్కడ సబ్మిట్ చేసినటువంటి సంఖ్యకి మనం వాస్తవంగా నైబర్‌హుడ్ ఫార్మాట్ సబ్మిట్ చేసినటువంటి సంఖ్యకు చాలా వ్యత్యాసం ఉన్నట్టుగా మనం గుర్తించడం జరుగుతుంది ఇక్కడ. సో, అందుకోసం మీరు ఆ పాఠశాలకి ఆ ఆవాస ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ అవుతారా? కాదా? అనేటువంటి విషయం మీరు ముందుగా కన్క్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ విషయం అంటే కొన్ని పాఠశాలలో ఇక్కడ ఇంకా ఒక చూడండి ఇక్కడ విడపనకల్లు చూస్తాను. విడపనకల్లో ఇక్కడ చూడండి హై స్కూల్స్‌లో 7 ఉన్నాయి. 4 సబ్మిట్ చేశాను. 3 చేయలేదు. మోడల్ స్కూల్ కొన్ని మండలాల్లో మోడల్ స్కూల్స్ కూడా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కేజీబీవీలు, రెసిడెన్స్ స్కూల్స్ కూడా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ కూడా సబ్మిట్ చేయండి. సో, ఈ వ్యత్యాసాన్ని కూడా మీరు ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అందుకోసం మనం చేయాల్సినవంటే ఈ విధంగా మొత్తం రిపోర్ట్‌ను స్కూల్ వైస్ రిపోర్ట్ ఇక్కడ గమనించుకొని, ఇక్కడ ఏ స్కూల్స్ అయితే ఇంకా సబ్మిట్ చేయలేదో నాట్ స్టార్టెడ్ అని ఉంది కదా! ఈ స్కూల్స్ అన్నిటిని కూడా మనం అవి నాట్ స్టార్టెడ్ అంటే నిజంగా మీరు కన్క్లూడ్ చేసుకోండి. నాట్ స్టార్టెడ్ అంటే అక్కడ ఎలిజిబుల్ స్టూడెంట్స్ లేరనే విషయం మనం కన్క్లూడ్ చేస్తే మిగిలిన స్కూల్స్‌లో ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారని ఒక అర్థమవుతుంది. మరి ఎలిజిబుల్ స్టూడెంట్స్ లేరని ఎట్లా సబ్మిట్ చేయాలా? అందుకోసం మీకు ఒక రిపోర్ట్ అయితే దీని ద్వారా ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ పై భాగంలో చూడండి టేబుల్ పై భాగంలో స్కూల్ వైస్ రిపోర్ట్ నాట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ నాట్ స్టార్టెడ్ మీద ఇక్కడ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎక్కడైతే ఇక 0 ఉందో ఇక్కడ చూడండి 0. సో, ముందుగా మనం ఏవే స్కూల్స్ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మనకి 539 ఉన్నాయి. ఈ బేసిక్ ప్రైమరీ స్కూల్స్ మన మండలంలో ఉన్నటువంటి స్కూల్స్ అన్ని కూడా చూస్తే సో, మీకు ఒక ఐడియా వస్తుంది. వీటన్నిటికి ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ వస్తుందా? రాదా? అనేటువంటి విషయం మనం గమనించుకోవచ్చు. ఇది ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది. ఈ స్కూల్స్‌కైనా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ గాని రాదు అనుకుంటే మీరు అవును ఆ స్కూల్‌లో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ లేరని చెప్పి సబ్మిట్ చేయడానికి అక్కడ ఉన్నటువంటి క్లిక్ మీద క్లిక్ చేస్తే సో, ఈ విధమైనటువంటి గూగుల్ ఫార్మ్ ఒకటి ఓపెన్ అవుతుంది. క్లిక్ మీద అప్పుడు లాస్ట్‌లో యెస్ అని ఉంటుంది. అక్కడ మీరు నో కొడితే ఆటోమేటిక్‌గా ఆ స్కూల్‌లో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ స్టూడెంట్స్ లేరనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. సో, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు పర్టిక్యులర్ స్కూల్స్‌లో ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ స్టూడెంట్స్ లేరంటే సో, ఇక్కడున్నటువంటి క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఒక గూగుల్ ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ చేసిన తర్వాత ఆ గూగుల్ ఫార్మ్‌లో లాస్ట్‌లో ఈస్ దేర్ ఎనీ ఎలిజిబుల్ స్టూడెంట్స్ అనేటువంటి క్వెషన్ ఉంటుంది. అక్కడ నో కొడితే ఆటోమేటిక్ ఈ పెండింగ్ లిస్ట్‌లో కూడా అదేవిధంగా ఈ రిపోర్ట్‌లో కూడా ఆ స్కూల్ రాకుండా డిజేబుల్ అవుతుంది. సో, ఆ ప్రకారం మనం గన స్కూల్ వైస్ అదేవిధంగా ఇక్కడ స్కూల్ వైస్ రిపోర్ట్‌లో కూడా మనకు ఆ మార్పును గమనించుకోవచ్చు. ఉదాహరణకి నేను ఒక మండలం తీసుకుంటున్నా. ఒకసారి చూడండి. సో, ఇప్పుడు నేను ఈ నార్పల మండలం తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి ఈ మొదటి 8 స్కూల్‌లు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కి ఎలిజిబుల్ ఉన్నాయనే విషయం అక్కడ సంబంధిత సీఆర్ఎంటీల ద్వారా డేటా సబ్మిట్ చేయడం జరిగింది. సో, ఈ స్కూల్స్ అన్నీ కూడా ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ నిజంగా లేదా? ఉన్నా కూడా సబ్మిట్ చేయలేదా?
సో, ఇది మీరు కన్క్లూజన్ చేసుకోవాల. సో, ఈ స్కూల్‌లో గాని విద్యార్థులు ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫౌండేషన్ స్కూల్ ఉంది. ఈ ఫౌండేషన్ స్కూల్ ఇక్కడ క్లిక్ చేస్తే, ఈ ఫౌండేషన్ స్కూల్స్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ అదే లొకేషన్స్‌లో ఉంటాయి కాబట్టి, ఇక్కడ ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్‌కు ఆ పిల్లలు ఎలిజిబుల్ కాదు అనుకోండి. ఎవరు లేరు ట్రాన్స్‌పోర్ట్ ఎలిజిబుల్ అనుకుంటే, ఆ గూగుల్ ఫార్మ్ మీద క్లిక్ హియర్ అని కొడితే, ఆ డేటా మనకొస్తుంది. ఆ విధంగా మనం సబ్మిట్ చేస్తే, ఈ సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది కూడా మీకు డేటా ఉంటుంది. పైన రిఫ్రెష్ అని కొడితే, ఆ రిఫ్రెష్‌ని కొట్టిన తర్వాత మీకు ఆ డేటా ఆటోమేటిక్‌గా అప్డేట్ అయ్యి, నెక్స్ట్ మీరు రీఓపెన్ అయినప్పటికి ఆ డేటా పెండింగ్ రాదు అని చెప్పి మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఈ విధంగా మీరు ఏ స్కూల్‌లో ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారో, ఏ స్కూల్‌లో ఎలిజిబిలిటీ స్టూడెంట్స్ లేరు అనేటువంటి కన్క్లూజన్ చేస్తే, ఉన్న వాళ్ళకి ఎంతమంది సబ్మిట్ చేసినారనేది మళ్ళా తర్వాత ప్రధానోపాధ్యాయుల నుంచి తీసుకొని, ఆ డేటాను సబ్మిట్ చేయడానికి తగు చర్య తీసుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థాంక్ యూ అనండాలి.